ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం. ధనలక్ష్మి మా అన్నయ్య కుమార్తె అమ్మాయి ధనలక్ష్మి కోసం మాట్లాడుకుంటాం కదండి. 2011 సంవత్సరము మహాశివరాత్రి రోజు 2 నెల 3వ తారీఖున శ్రీకాకుళం, పలాస, కాశీబుగ్గ, తిరుపత్తూరు, నవ్వులరేవు, మంచినీళ్ళపేట పక్కన ఉగంపేటలో వాళ్ళ అత్తూరులండి. అత్తూరులే చంపేశారో చచ్చిపోయిందో అవన్నీ మాటలు మనం ఎత్తుకున్నామంటే మళ్ళీ ఊరోళ్ళకి మా వదినాల అమ్మగారింటికి కోపాలు వస్తాయి. ఎస్, ఆ ధనలక్ష్మే స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీకి ప్రేరణలతో నాతో మనిషితో మాట్లాడేది. అప్పటి నుండి 5 సంవత్సరాలు ఉండేటప్పటి నుండే మాట్లాడేది. ఆ అమ్మాయి ఉకుంపేటలో చనిపోయిన తర్వాత అప్పుడు నేను అనుకున్న నా దారేది అని తెరవారికి లోపల నేను పోరాటాలు కూడా చేశాను. ఆ పోరాటంలో అప్పుడులో మా అన్నయ్య కామేశ్వరరావు అన్నారేంటి, నువ్వు పోలీస్ స్టేషన్ కంప్లైంట్లు అన్నీ ఇచ్చావంటే మేము ఊరేసుకుని చచ్చిపోతాను అనుకుని మాకు బెదిరించారండి. అందుకే నేను అక్కడ సమాప్తం చేస్తాను. ఇది మళ్ళీ బయటికి రాలేదు, తెలుసు అందరికీ. పోలీసులకి వదలకపోతే పోలీసులకు అందరికీ తెలుసు. సీక్రెట్ రిపోర్ట్ టీవీ 9లో ఉంది, సీక్రెట్లో ఉందండి. ఆ తర్వాత అదే వారంలో మళ్ళీ నేను పెళ్లి చేసుకున్నాను. 2 పెళ్ళి, ఒరి ఆమెకి బసంత గారి. అదే చివరి సమయంలో 2011 సంవత్సరము 31వ తారీఖు డిసెంబర్లో లాస్ట్, రేపు కాఫీ న్యూ ఇయర్ వస్తుంది. ఇదే రోజు మా అమ్మాయి పుట్టిందండి. పేరు రమాదేవి, లిప్పి బేరాని పేరు మార్చుకున్న ఊరి. ఆ తర్వాత సంవత్సరాలు జరిగాయి, చాలా కథలు జరిగాయి. మా తమ్ముడు తారకేశ్వరికి పెళ్ళి అయిపోయింది, మా మేనల్లు అశోక్కి పెళ్ళి అయిపోయింది, మా అన్నయ్య చిన్న కుమార్తె రాధామణికి పెళ్ళి అయిపోయింది, మా 2 బామ్మర్దులు ప్రశాంత్ బెహ్రా కళ్యా వారికి పెళ్ళి అయిపోయింది, సుకాంత్ బెహ్రాకి పెళ్ళి అయిపోయింది. అందరికీ పెళ్ళి అయిపోయాయండి. నా కుమారుడు అన్నయ్య కుమారుడు త్రినాథ్కి పెళ్ళి అయిపోయింది. వీళ్ళందరికీ త్రినాథ్కి ఒక్కడికే కొడుకు అండి. అందరూ